హాయ్ అండి. నేను మీ లత. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో వచ్చేసి మహాశివరాత్రి రోజుదండి. అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలండి. చూశారు కదండి, టైము 3:53 అయిపోయింది. నేనైతే 3 గంటలకే లేచి ఇల్లు గుమ్మాలన్నీ తుడుచుకొని మేము స్నానాలు అది చేసి రెడీ అయ్యాకే 3:53 అయిందండి. మేమైతే గుడికి బయలుదేరామండి. గుడి దగ్గరికి వస్తామండి. ఇది గోలింగేశ్వర స్వామి గుడి అండి. స్వయంభూగా వెలుస్తుందండి మా ఊర్లో. శివరాత్రి సందర్భంగా లైటింగ్ అది పెట్టి డెకరేషన్ అది బాగా చేశారండి. ఇప్పుడు 4ంటికే చాలామంది వస్తున్నారండి. జనాలు ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఈ టైం అవుతేనే జనం ఎవరు ఉండండి. మళ్ళీ 6 దాటిందంటే చాలా జనం వస్తారండి. అందుకే మేము ఎప్పుడైనా సరే 4 లోపే వెళ్ళిపోతామండి శివాలయానికి అయితే. చూడండి, ఇది గుడి లోపలండి. ఇక్కడ టికెట్లు కూడా ఇస్తారండి. ఒక్కో టికెట్ వచ్చి మనిషికి 50 రూపాయలు అంటండి. స్పెషల్ దర్శనం అంటండి, 50 రూపాయలు అంటే టికెట్. ఇప్పుడు టికెట్ కూడా అవసరం లేదులేండి, ఖాళీగా ఉంది కాబట్టి మామూలుగా వెళ్ళిపోయి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఎంతసేపు దర్శనం చేసుకున్నా కానీ ఎవరు ఏమనట్లేదండి. అదే జనం ఉన్నప్పుడైతే జరగండి జరగండి నెట్టేస్తారు, కానీ ఇప్పుడు ప్రశాంతంగా స్వామివారిని అయితే ఎంతసేపు అయినా నించొని చూడొచ్చండి. మాకైతే శివయ్య దర్శనం అయితే అయిపోయిందండి. మనం పట్టుకెళ్ళిన పాలు కొబ్బరికాయ అన్నీ స్వామివారికి అభిషేకం చేస్తారండి. ఇది బయట అండి. స్వామి దర్శనం కూడా చేసేసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే మేము బయటకు వస్తామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మవారండి. మా ఊరి గ్రామదేవత అయిన నంగాలం తల్లి అమ్మవారు గుడి అండి. ఇవాళ పండగ కాబట్టి ఈ గుడి కూడా తీసేశారండి. ఇంకా అమ్మవారి దర్శనం కూడా చేసేసుకున్నామండి మేమైతే. అమ్మవారి దర్శనం అయిపోయాక ఇంకా ఇక్కడ దర్శనం చేసుకుని ఇంకో శివాలయం ఉందండి, సోమేశ్వర స్వామివారి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ కూడా శివయ్య దర్శనం చేసుకుందామని ఇక్కడ కూడా వచ్చామండి. ఇక్కడ కూడా గుడి తలుపులు తీస్తారండి 4ంటికి. కాకపోతే జనం ఎవరో లేరులేండి, ఇప్పుడే వస్తున్నారు ఇక్కడికి కూడా. ఇదిగండి లోపల గుడి లోపల ఇది. ఇక్కడ రాత్రి కళ్యాణం జరిగిందండి. ఇక్కడ శివయ్య దర్శనం కూడా చేసేసుకొని ఈ గుడిలో చుట్టూ అన్ని దేవతల విగ్రహాలు ఉంటాయండి, అన్ని దేవుళ్ళవి. చూడండి, వినాయకుడు గుడి వెనకాలండి పార్వతీ పరమేశ్వరుల బొమ్మ పెట్టారు ఇక్కడ. ఇంకా చుట్టూ కూడా అన్ని విగ్రహాలు ఉంటాయండి. కనకదుర్గమ్మ వారు, విష్ణుమూర్తి, అన్ని దేవతలు ఉంటాయండి ఇక్కడ. చూడండి, ఒక్కొక్కటి చూపిస్తాను. దక్షిణామూర్తి స్వామి, నాగేంద్ర స్వామి, దత్తాత్రేయ స్వామి, కాలభైరవ స్వామి, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఉంటారండి ఇక్కడ. ఇంకో పక్కగా అయితే ఇక్కడ నవగ్రహాలు కూడా ఉంటాయండి. ఇంకా అదైతే నేను తీయలేదు. ఇంక ఇది గుడి చుట్టూ అండి. గుడి చుట్టూ కూడా పువ్వులతో అలంకారం చేశారు. ఇక్కడ స్వామివారి గుడికి బాగా అలంకారం చేశారండి. ఇక్కడ కూడా బాగా చేశారు. చూడండి, శివయ్యని మీకు చూపిస్తాను, అందరూ దర్శనం చేసుకోండి. ఈరోజు మహాశివరాత్రి కాబట్టి ఆ శివుని ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ, అమ్మవారి ఆశీస్సులు, శివయ్య ఆశీస్సులు అందరికీ ఉండాలండి. ఇక్కడే పూజ మొదలెట్టారండి. ఇప్పుడే ఇక్కడ వినాయకుడి విగ్రహానికి అయితే స్వామివారు, పంతులు గారు స్వామివారిని శుభ్రం చేస్తున్నారండి. ఇక్కడ కూడా మనం కొబ్బరికాయ తీసుకెళ్ళామండి. పంతులు గారు అయితే కొబ్బరికాయ అయితే కొడుతున్నారండి లోపల. ఆ వాటర్తో స్వామికి అభిషేకం అయితే చేస్తున్నారు, కొబ్బరి నీరుతో. ఇంకా అక్కడ స్వామివారి దర్శనం అయితే అయిపోయిందండి. ఇంకా గుళ్ళోనే కొంతసేపు కూర్చున్నామండి, నేను మా వారు కూడా. ఇంకా జనం ఎవరో లేరు కదా అని చెప్పి కాసేపు కూర్చుందామని చెప్పి కూర్చొని శివనామస్మరణ అయితే చేసుకున్నామండి. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటికి వచ్చేసామండి. ఇంటి దగ్గర కూడా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను నేను. ఇంట్లో పూజ అయితే అయిపోయిందండి. చూడండి, మా స్వామివారిని కూడా దర్శనం చేసేసుకోండి మీరందరూ కూడా. నా పూజ ఎలా ఉందో చెప్పండి.
ఇంక ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత తులసమ్మకు కూడా దీపారాధన అది చేసేసుకున్నానండి. అయినా కానీ ఇంకా బయట చీకటిగానే ఉందండి, ఇంకా వెలుగు రాలేదండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లేట్ అయిందండి, ఇక మీదట వీడియోలన్నీ వస్తాయండి. వీడియోకి చాలా లేట్ అయిందండి, కొన్ని కారణాల వల్ల వీడియోలు తీయడం అవ్వలేదండి. ఈ కాడి నుంచి అయితే వీడియోలన్నీ వస్తాయండి, వరుసగానే పెడతాను. ఇంకా పూజ అయిపోయిందండి. ఇంకా నేను టీవీలో అయితే దేవుడి పాటలు అవి పెట్టుకొని కొంతసేపు గోవిందనామాలు అవి రాసుకుంటానండి. నేనైతే అది మీకు చెప్పలేదండి, చూపిస్తాను. ఇంకా మనకి పూజ అంతా అయిపోయేసరికి నాకు టైం వచ్చేసి 5:21 అయిందండి. ఇంక ఇప్పుడైతే కాసేపు గోవిందనామాలు రాసుకుందామని చెప్పి గోవిందనామాలు రాసుకుంటున్నానండి. ఇదిగోండి గోవింద కోటి రాస్తున్నాను నేనైతే. ఇందులో లక్ష 1 గంట 2 గంటలు గోవిందనామాలు అయితే రాసుకుంటానండి నేనైతే. చూడండి ఇలా రాసుకుంటున్నాను. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ.